మళ్ళీ మన గులాబీలు అయితే కొంచెం తిప్పుకొని మళ్ళీ ఫ్లవరింగ్ అయితే బాగానే స్టార్ట్ అయిందండి. మంచి కలర్ తోటి. అంతకుముందు కూడా పూసినాయి కానీ ఇంత మంచిగా అనిపించలేదు. ఇప్పుడైతే కొత్త కొత్త చిగురులు వచ్చినాయండి. బాగున్నాయి ఫ్లవర్స్ కూడా. ఇవి చూడండి, అసలు రెడ్లోనే 3 రకాలు ఉన్నాయండి. మిరపండ్ల రెడ్ అంట, మామూలు రెడ్ అంట, మెరూన్ రెడ్. చూడండి ఇదొకటి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటేనండి, సపోటా జ్యూస్ మన మొక్కలకి. ఈ శీతాకాలంలో మొక్కలకి మనం ఇచ్చే ఫుడ్డే తీసుకుంటుందండి. అది సొంతంగా అనేది ఏమీ తయారు చేసుకోదంట. ఎందుకంటే మనుషుల లెక్క చలికి మనం ఎట్లా ముడుచుకొని పడుకుంటామో దుప్పట్లు కప్పి, మొక్కలు కూడా అంతే నిద్రావస్థలో ఉంటాయంట. ఏమాత్రం ఫుడ్ తయారు చేసుకోదు, మనం ఇచ్చిన ఫుడ్డునే తీసుకుంటుంది. ఈ ఫుడ్ వల్లనే మన మొక్కలు బతకాలి, మనకి కాయలు రావాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇక అదే కాదండి, పురుగులు, తేనుబంకలు ఇలాంటివి కూడా అది ఊలు పెట్టేసింది. ఇంకా మనం చూడకపోతే మాత్రం చెట్టు మొత్తం అయిపోతుందండి. కాయలు, పూలకు కూడా, గన్నేరు పూలకు కూడా అంతే పట్టేస్తున్నాయండి పచ్చ పురుగులు. ఇంత బారిన ఉంటున్నాయి ఆ పురుగులు. ఏమంటారో ఇది కూడా పచ్చ పురుగు ఏదో అంటారు కదా, బంత పురుగా. చూసుకుంటూ ఉండాలండి. మనం మందులు కొట్టి అవి క్యూర్ అయ్యేసరికి చెట్లన్నీ అయిపోతాయి. ఎందుకంటే కెమికల్ కాదు కదా, తొందరగా క్యూర్ అవ్వదు. అందుకని ఎక్కువ శాతం చూసుకుంటుంటే. ఇదిగోండి టమాటాలు కూడా మనం తొందరగా మనకి పండ్లు తయారవ్వాలంటే కూడా మనం ఎరువులతో పాటు లిక్విడ్లతో పాటు ఇప్పుడు కొంచెం కొంచెం కాలుష్యం కూడా కావాలండి వీటికి. పండ్లు తొందరగా పండాలంటే ఒక్కొక్క స్పూన్ కనుక మనం ఎగ్ పౌడర్ వేస్తే తొందరగా పంట పండుతాయి అవి. చూడండి ఇదిగోండి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజరు ఇదేనండి, సపోటా. ఇవైతే కొనుక్కొచ్చినాయి కాదండి, ఇంటి పక్కన షాపులు ఉన్నాయని చెప్పే కదా, చిన్న చిన్న షాపులు. వాళ్ళ దగ్గర పాడైపోయినాయి ఏమన్నా ఉంటే తీసుకెళ్ళమంటారు. మొక్కకి ఇస్తామని తెలుసు కదా, ఇంకా అవి తీసుకొచ్చి మేము ఇట్లా ఒక్కోసారి ఫర్మెంటెడ్ చేసి దాచిపెట్టుకోవటం, ఒక్కోసారి డైరెక్ట్గా ఇన్స్టెంట్గా ఇచ్చేసుకోవటం. ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇస్తేనే తొందరగా మనకి అబ్జర్వ్ చేసుకుంటాయండి మొక్కలు. ఎందుకంటే నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి మనం ఇచ్చే ఫుడ్ తోటే మొక్క బతకాలి, మనకి ఫ్రూటింగ్ రావాలి. కూరగాయలైనా ఆకుకూరలైనా ఏ అయినా హెల్దీగా. మనం ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనం జ్యూస్లు ఇచ్చిన మొక్కలకి మామూలుగా ఎరువులు వేసిన మొక్కలకు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇవి షైనింగ్ ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లోపల కూడా జ్యూసీగా ఉంటాయి కాయలు, గట్టిగా లేకోకుండా. ఎందుకంటే మనం ఇచ్చేది కుండీలో కొంచెం మట్టి అండి, ఆ మట్టి నుంచి అవి ఏం తీసుకుంటాయి. మనం ఇవన్నీ ఇస్తే దానికి సరిపోతుంది అన్నమాట. అప్పుడు ఫుడ్ సరిపోతేనే మనం హెల్దీగా కాయలు కూడా వస్తాయి, ఎక్కువ వస్తుంది, ఫ్రూటింగ్ ఎక్కువ వస్తుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ముందు ఫ్లవరింగ్ వస్తేనే కదా ఫ్రూటింగ్ వచ్చేది. మంచి ఫ్రూటు, మంచి ఫ్లవర్స్ రావాలంటే కంపల్సరీ మాత్రం ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలండి కంపల్సరీ. ఇస్తేనే మనకి సరిపోని కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పూలు కానీ ఏవైనా వస్తాయి. లేదంటే 1, 2 మనం ఇంత చాకరీ చేసి ఇంత పని చేస్తున్నప్పుడు మనకు కంపల్సరీ మార్కెట్కి పోకుండానే సరిపోయాయన్నీ మనం పండించుకోగలగాలండి ఎప్పుడైనా. నా దగ్గర అయితే ఫ్రూట్ మొక్కలు అయితే ఎక్కువ లేవండి, ఎందుకంటే అంత కేర్ చేయట్లేదు అండి. ఉండటానికి ఉన్నాయిలే కానీ నేను ఎక్కువ ఈ కూరగాయలే, ఆకుకూరలు, కూరగాయలు వాటి జోలికి ఎక్కువ పోవట్లేదు. ఏదో కాస్తున్నాయి, కాయటం ఎక్కువ ఏమి కాయవు, ఉండటానికైతే ఉన్నాయి. అవి సింపుల్ మొక్కలండి. ఇదిగోండి చూడండి, వారం రోజుల తర్వాత అసలు ఏమాత్రం స్మెల్ కాదు కదా, ఏమన్నా లేదండి అసలు. ఇప్పుడైతే మనం బకెట్లలోకి మార్చుకొని ఒక 10 లీటర్లకి లీటర్ చొప్పున అయితే సరిపోతుందండి మన మొక్కలకి. పెద్ద పెద్ద మొక్కలు కాదు కదా, మొక్కను బట్టి మనకే తెలిసిపోద్దండి. కొన్ని రోజులు మనం యూజ్ చేస్తుంటే మనకే ఏ మొక్కకి ఎంత ఇవ్వాలి, ఏ మొక్కకి ఫుడ్ అవసరం, ఏ మొక్కకు వాటర్ అవసరం అనేది మనకే తెలిసిపోద్ది. ఇప్పుడు అందుట్లో పైపులు కూడా పెట్టి పోయొద్దండి మొక్కలకి. ఆ లోపల తేమే ఉంటుంది, ఆ తేమ వల్ల రోగాలు ఎక్కువైతే పూత కూడా నిలబడదు అసలు, నీళ్ళు వాటర్ ఎక్కువైతే.
ఇప్పుడు పైపు వేయకుండా బకెట్లతో పోసుకుంటేనే కొంచెమే పట్టిద్ది కాబట్టి వాటరు పైపులు బకెట్లతో పోసుకుంటేనే బెటర్ అండి నన్ను అడిగితే. మనం పైపుతో అయితే మనకి తెలవకుండానే మొత్తం ఎక్కువైపోతాయి, తొందరగా ఆరదు. నేను ఇది వడకట్టేయమంటున్నానంటే ఎందుకంటే అందుట్లో ఉన్న విత్తనాలు ఇప్పటికే కుండీల నిండా పీకలేక అంత తీసి పడేయలేక ఇది అయిపోతుంది. అవి మొలిస్తేనే మనకేం తీయబుద్ధి వేయదు. ఎన్ని కుండీలలోనూ సేవ్ చేసి పెట్టి ఉంచానండి. సపోటాలను, జామ, మరి ఇవి ఏంటంటే ఇంకా సీతాఫలం. ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇప్పటికీ. మొన్న ఇంకా అన్ని కుండీలలో వాటిని సేవ్ చేయలేక కొన్ని వీక్ పడేసినాం. మళ్ళీ మొలిస్తే మళ్ళీ మనకి బాధ. కిచెన్ వేస్ట్లో వేసేద్దాం వడకట్టేసని ఇప్పుడు వేస్తే కూడా మనం మొక్క మొదట్లలో తీసుకుపోయి దీన్ని ఎక్కడన్నా వేసామనుకోండి, ఇక మొక్కలతో పాటు చీమలు కూడా చేరతాయండి. కదిలించకుండా అలాగే ఉంచేసామంటే చూసుకుంటా ఉండాలి. ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి ఇంక మొత్తం దాంట్లో ఏమీ లేదండి. ఇంక అసలు మొత్తం చీకిపోయింది. అంతంత ఇట్లా ఉన్నాయి కదా గడ్డలుగా, చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది అసలు. ఇంకేం ఉండదు. కాకపోతే ఆ విత్తనాలన్నీ తీసి అయిపోతే మొక్కలు మొలుస్తాయి. ఈ చిరాకంతా ఎందుకులే అని చెప్పేసి మనకి ఆ మొక్కలున్నా వేసుకునే ప్లేస్ ఒకటి లేదండి ముందు. అవి మనకి కాసినా కూడా ఎక్కువ కాయవు. కొన్ని కాసినా ఏమవుతుందని చెప్పేసి నేను అంత ఎక్కువ కేర్ ఎక్కువ చేయలేకపోతున్నా ఫ్రూట్ మొక్కల మీద. ఏదన్నా ఉన్న తీగలు అవి అల్లిపోతున్నాయండి, వాటికి ఎక్కువ ఏం రావట్లేదు. అందుకని చెప్పేసి ఎక్కువ కూరగాయలు ఆకుకూరలు వస్తే చల్లే అన్నట్టుగా వేస్తూనే ఉన్నాం. ఏది వేసినా కూడా అంతగా అయితే నాకు రావట్లేదండి ఫ్రూట్స్ అయితే. అందరేం పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టారు, మేము చిన్న నల్ల టబ్బులో పెట్టేసరికి ఇదిగోండి. ఇప్పుడైతే అన్ని వంగ మొక్కలు, టమాటా, పచ్చిమిర్చి మొక్కలు, బెండ మొక్కలు ఉన్నాయండి. వీటికైతే పోసేస్తాను. ఇంకా అన్నిటికీ ఎంతవరకు వస్తే అంతవరకు ఈరోజు అండి. మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి వేరే ఫ్రూట్ జ్యూస్లు ఏమైనా తయారు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి. ఇంతేనండి. నేను కూడా కొన్ని ఇస్తాను, ఒక్కటే లేట్ పడుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.